ఇవాళ చందానగర్ నుంచి వచ్చిన ఎంతో మంది నా స్నేహితులను చూస్తుంటే నిజంగా ఇటుక విలేజ్ ఇటుక చందానగర్ టు మేక్ మీ అండ్ నాలాంటి వాడిని ఒకటి తయారు చేసి ఇలాంటి గొప్ప లెజెండ్స్ పక్కన నిల్చోబెట్టిన సత్తా నా చందానగర్కు ఉంది. నా స్నేహితులకు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ముందుగా నాకు అందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారు కూడా చందానగర్ నుంచి. సో ముందుగా బోస్ బాబాకి చాలా చాలా థ్యాంక్స్ అన్న, మీ వల్లే ఇదంతా జరుగుతుంది. అండ్ ముందుగా ఒకసారి నేను ఈ కళ చేయడానికి ముఖ్యమైన కారణం ఒకరు, అది ప్రసాద్, మా చోటకే ప్రసాద్ అన్న. ఆయన రషీలో ఒకటి కళ వినాలి అంటే అన్న మనం హీరోగా అంటే ఒక లాంగ్ జర్నీలో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన ఈ కళ నువ్వు వినాలి తప్పకుండా అన్నప్పుడు నాకు చెప్తే నేను అప్పుడు బాగా ఒక అబ్బాయి చెప్తాడు నువ్వు వినాలి ఈ కళ బాగుంటుందని ఆయన అన్నాం. తర్వాత నేను విన్నాం. తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఒక మనిషి సుయోధనాన్ని ఎందుకు పిలువబడతాడు, దుర్యోధనాన్ని ఎందుకు పిలువబడతాడు అని ఒక ఐడియాని తను నాకు కమ్యూనికేట్ చేసినప్పుడు చాలా చాలా రిఫ్రెషింగ్ అనిపించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను టైంలో ఇలాంటి ఒక ప్రొడ్యూసర్, ఇలాంటి స్వతంత్ర చిత్రాలు ఇండిపెండెంట్ సినిమా తీయడానికి ముందుకు వచ్చిన ఒక ప్రొడ్యూసర్ బోస్ బాబు గారు వారితో మాట్లాడిన తర్వాత ముందు ఆయన అట్లా మంచిగా వైట్ అండ్ వైట్ వస్తే మంచిగా బాగా రియలిస్టిక్ చేస్తారు అనుకుంటా, పటాన్చర్ ఏరియాలో బాగా ల్యాండ్ బ్యాంక్ అది ఉంటుంది చాలా ఇట్లా అనుకున్నా. నేను యాక్చువల్లీ ఒక లిరిక్ రైటర్గా ట్రై చేస్తున్నాను. వారి కళ విన్న తర్వాత నేను ఇంకెక్కువ ఇంప్రెస్ అయ్యాను. మీరేదో కేవలం వారి వ్యాపారాల ద్వారా వచ్చిన డబ్బుల్ని సినిమాలు చేయడం కాకుండా వ్యక్తిగతంగా ఆయన ఒక రచయిత